నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అద్వైత క్రియ వ్యవస్థాపకులు, దేవి ఉపాసకులైన ఈకే గిరీష్ గారు ఉన్నారు. మీరు వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయవచ్చు, లేదా వ్యక్తిగతంగా కలిసి క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని క్లాసెస్కి అటెండ్ కావచ్చు. నమస్కారం అండి గిరీష్ గారు. నమస్తే అండి. గిరీష్ గారు, అసలు మనిషిలో స్వార్థం, అసూయ, ద్వేషం ఇవి అన్నీ రావడానికి అసలు ప్రధాన కారణం ఏంటంటారు? అంటే పెరిగిన వాతావరణాలు అండి. అంటే మనకి యాక్చువల్లీ ఇలాంటి క్యారెక్టర్స్ చిన్నప్పుడు ఏమి ఉండవు కదా, చిన్న పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఉండవు కదా. సో ఇవన్నీ ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ ఉంటుంది, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి న్యాచురల్ సిస్టమ్స్ ఉంటాయి. ఎక్కువగా చెడుని చూసినటువంటి మనస్తత్వం ఉంది అని అనుకోండి, మ్యాక్సిమం అవే ఈ ద్వేషము, అసూయ ఇలాంటి వాటి గురించి ఉంటుంది. మంచిగా గైడ్లైన్స్ అయినటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు కొంచెం వేరుగా ఉంటాయి. అండ్ ఎప్పుడు వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్ని బిల్డ్ చేసుకుని ఉంటారు. ఒక వ్యక్తిని మనం ఎలా అంచనా వేయచ్చు అని అంటే అతను పెరిగిన వాతావరణము, అతను చదువుతున్నటువంటి సాహిత్యము, తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి వ్యక్తిత్వాలను బట్టి కూడా ఆధారపడతాయి. బట్ అలాగని చెప్పేసి అందరూ కూడా అటువంటి క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉంటారని చెప్పి లేదు. ఎందుకనంటే మన పురాణాల్లో హిరణ్యకశిపుని యొక్క కుమారుడు ప్రహ్లాదుడు, సో బాగానే ఉంది. అంటే మంచి రిలేషన్షిప్, అంటే డిఫరెన్స్ అనమాట, బోత్ వెరీ వెరీ డిఫరెంట్ అనమాట. చాలా అంటే ఒక వ్యక్తిని మనము ఈ పర్టికులర్ పాయింట్స్లోనే మనము విశదీకరించలేమండి. బట్ ఎంత ఎక్కువగా దేన్ని యొక్క సైడ్ అంటే ఎక్కువగా నెగిటివ్ వైపు ఎక్కువగా కనుక డెవలప్ అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇట్లా చేంజ్ అవుతుంటుంది. దీని గురించి ఒక ప్రావెర్బ్ ఉందన్నమాట, చైనీస్ కథ ఒకటి ఉంది. ఒక వ్యక్తి 2 తోడేలు పెంచుతూ ఉంటాడు, ఒకటి మంచి, ఇంకొకటి చెడు. సో ఇద్దరిలో అంటే ఏది పెద్దదవుతుంది, తొందరగా పెద్దదవుతుంది అని చెప్పి వాళ్ళ తాతయ్యని అడుగుతాడు అనమాట. నువ్వు ఏది ఎక్కువగా ఆహారం వేస్తే అది తొందరగా పెద్దదవుతుంది అనేసి. సిమిలర్లీ మనలో అసూయ, ద్వేషము, పగ, కోపము, ఇట్లాంటి ప్రతీకారాలు, ఇటువంటి ఆలోచనలు నీ లోపల మానసిక బలహీనతని, శారీరక బలహీనతని తెలియజేస్తూ ఉంటాయి. ఒకరిని చూసి మనం అసూయ పడుతూ ఉన్నాము అని అనుకోండి, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వాళ్ళు మనకంటే గొప్పవారు అని మనం ఇండైరెక్ట్గా యాక్సెప్ట్ చేసినట్టే అసూయ అంటే. నాకు ఒక అతను నచ్చట్లేదు అని అంటే అతను నాకంటే గొప్పడు కాబట్టి నాకు అది ఆ వ్యతిరేకత ఉంది. సో సిమిలర్లీ ఒక వ్యక్తి నాకు నచ్చుతున్నాడు అని అంటే, ఐ మీన్ వాళ్ళని మనం పొగుడుతున్నాం అని అంటే ఆ క్యారెక్టర్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నామని అర్థం. ద్వేషం ఉంది అని అనుకోండి, దట్ ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ మనల్ని మనం కోపం తెచ్చుకోవడం అనమాట. అంటే అతను నాకంటే గొప్పోడు అన్నటువంటి ఆ తత్వం వల్లే నా లోపల అటువంటి వ్యక్తిత్వాలు ఏర్పడుతుంటాయి. సో సిమిలర్లీ ఇవన్నీ ఏంటి అని అంటే యాక్సెప్టెన్సీ. ఎవరి జీవితం వాడిది, ఎవరు పెరుగుతున్న దాని ప్రకారం వాళ్ళ లైఫ్ అన్నది జరుగుతుంది. మీరు యూనిక్ అనే విషయం మీకు అర్థమైపోయింది అనుకోండి, అవతల ఎంత గొప్ప ఉన్నా సరే నేను గొప్ప, నా విషయంలో నేను గొప్ప, అతని విషయంలో అతను గొప్ప, ఎవరి లైఫ్ వాళ్ళది అనే ఒక సిచ్యువేషన్ అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అంటే మానసికంగా కొంచెం సమస్యలతో బాధపడుతున్న వాళ్ళే ఇలా ఆలోచిస్తారంటారు? నాటి సమస్యలు అండి, చెప్పాను కదా, అంటే మన ఎన్విరాన్మెంట్ బాగా ఉండాడు, అంటే మానసికంగా దృఢంగా బలంగా ఉండేవాళ్ళు కూడా ఇట్లాంటి వాటిలో పడుతూ ఉంటారు. బట్ లెజెండ్స్గా కీర్తించబడ్డ వాళ్ళందరూ ఏంటంటే ఇవన్నీ పట్టించుకోకుండా వాళ్ళకి ఏం కావాలి అనే దాని మీదే ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళ మీద కామెంట్స్ చేయటము, లేకపోతే ఇతరులని బ్లేమ్ చేయటము, ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా టైం ఫోకస్ చేసుకుని వాటి టైం దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. ఓకే, కాల్స్ తీసుకుందామండి. హలో హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాధా అండి, నేను గండేపల్లి నుంచి చేస్తున్నాను, ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ అనమాట. చెప్పండి, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ అండ్ ప్రోగ్రామ్ కూడా. థ్యాంక్ యూ అండి. నేను 1 year నుంచి ఫాలో అవుతున్నాను సార్. ఓకే సార్, ఏం లేదు సార్, నా సైడ్కి అయితే ఏమీ ప్రాబ్లం లేదు, ఐఎమ్ హ్యాపీ. నేను మా అమ్మగారి కోసం అని కాల్ చేశాను. చెప్పండి. తనకు ఈ మధ్య కొంచెం కాల్ స్లిప్ అయ్యి మోకాలకి నొప్పి వచ్చిందనమాట. ఓకే. అయితే తను ఇంగ్లీష్ మెడిసిన్ వాడింది, అండ్ అవి ఎక్కువగా వేసుకోకూడదులే అని చెప్పేసి హోమియోకి మారిందనమాట. తను ఏం వాడినా ఇది నాకు కాసేపు తగ్గుతుంది అని అనుకుంటుంది, తర్వాత ఇంక ఇది నాకు తగ్గదు, ఇది ఇంకా జీవితాంతం ఇలానే ఉంటుంది, నాకు ఏజ్ వచ్చింది కదా, ఇలానే ఇంకా అరిగిపోయి ఉంటాయి, లైఫ్ లాంగ్ నేను ఇలానే ఉండాలేమో అని చెప్పేసి బాధపడుతుంది. నేనేమో అలా కాదు, నువ్వు వాడే మందుల మీద నమ్మకం పెట్టుకొని వాడు, అవి తగ్గిపోతాయి అదంటే. ఓకే, కట్ అయినట్టుంది, బట్ నాకు సారాంశం మాత్రం అర్థమైందండి. నిజం, మనకేంటంటే చాలా వరకు అందరికీ తొందర అండి, ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తొందర, ఇన్క్లూడింగ్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఈ క్యారెక్టరు. ఈ ఒకరికి మాత్రమే పరిమితం, ఇంకెవరికి లేదనేసి.
ఇమీడియట్లీ చేంజ్ వచ్చేసి దాన్ని నమ్ముతాం. లేదు అని అనుకోండి, కాదు అని అంటాం అనమాట. ఈవెన్ మెడిసిన్ అన్నా పోయి పని చేయాలి అని అంటే ఆర్గాన్స్ అన్నీ హీల్ అవ్వాలి కదా, అక్కడ ఏదైతే టాక్సిన్ ఉందో అది బయటికి పోవాలి కదా, అది పోయిన తర్వాతే అవుతుంది. మనసులో బలమైనటువంటి టాక్సిన్ ఇది వ్యాధి నయం కాదు అనుకుంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే అవుతుంది. అంతేకాని దానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేయాలి అంటే ఎస్ నా వల్ల అవుతుంది, ప్రయత్నం చేస్తాను, నేను మెడికేషన్స్ లైక్ టాబ్లెట్స్ ఇవన్నీ తీసుకోవడం ఏదో తప్పేం కాదు, నిరభ్యంతరంగా తీసుకోవచ్చు, మంచిది. డాక్టర్స్ అందరూ కూడా దే ఆర్ వెల్ క్వాలిఫైడ్ పీపుల్ అనమాట, వాళ్ళకి అన్నీ తెలుసు, కాదంటం లేదు. అలాగని చెప్పేసి మీ మీద విశ్వాసాన్ని మీరు కోల్పోతే మాత్రం అది భయంకరమైన తప్పు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి చెప్పండి, మోటివేట్ చేయండి. మెరాకిల్స్ అనేవి ఇమీడియట్లీ జరగవు, బట్ జరుగుతాయి డెఫినెట్లీ. కొంత టైం తీసుకుంటుంది, ఆ టైం తర్వాత వాళ్ళు బాగుంటారు, అలాగే చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇలాగే మోటివేషన్ మాత్రం ఇవ్వండి, ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అద్భుతాలు జరుగున్నాయండి. ఎముకలు ఇరిగిపోయిన వాళ్ళు అతికించబడ్డారంట, మామూలు ఎముకలు కాదనమాట, వెన్నుపూసలో ఎముకలు ఇరిగిన వాళ్ళే అతికించుకోబడి ఉన్నాయన్నమాట. చాలా అద్భుతాలు జరిగి ఉన్నాయి చరిత్రలో మనం కనుక తీసుకున్నాం అని అంటే. ఇది పెద్ద ప్రాబ్లం కాదు అని చెప్పి వాళ్ళకి చెప్పండి. అదండి. సరేనండి, మరో కాల్ తీసుకుందాం. హలో 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 హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరండి? కల్పలత అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము విశాఖపట్నం జిల్లా నక్కపల్లి నుంచి మాట్లాడుతున్నాం. సరే, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే సార్. గిరీష్ గారి ఛానల్ నమస్తే చూస్తున్నామండి, రెగ్యులర్గా మీ ప్రోగ్రామ్ వాచ్ చేస్తుంటామండి. సరే అండి, మనం ఏది పాజిటివ్ ఎంత పాజిటివ్ అనుకున్నా సరే ఏదో మధ్యలో నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుందండి. అలాంటప్పుడు దాన్ని ఒకసారి ఆపేసుకొని మళ్ళీ మనం అనుకున్నది జరగాలి అనుకున్నాం, ఎంత అనుకున్నా సరే నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది సార్. ఏం చేయమంటారు? కరెక్టే అండి, నాకు అర్థమైంది. ఎంత పాజిటివ్ గా అనుకున్నా సరే అది వచ్చేస్తుందండి. నాకు తెలుసు, నేను చెప్తున్నా. ఒక్కోసారి ఎంత పాజిటివ్గా ఉన్నా నెగిటివ్ అనేది ఇంపాక్ట్ వస్తుంటుంది. ఒకసారి ఇక్కడ ఆలోచిద్దాం మనము. ఒక చిన్న పాయింట్, ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నాం? మహా అయితే పాజిటివ్ ఒక 1 వీకో 10 డేసో అయ్యింది. నెగిటివ్ ఎప్పటి నుంచి ఉంది? తరతరాలు యుగాల నుంచి వస్తూ ఉందన్నమాట. అంటే మన మైండ్లో అది నిక్షిప్తం అయిపోయింది. అవుతుంది అనే దానికంటే కాదు అనే దానికే ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి నువ్వు బాగుంటావు, హెల్తీగా ఉంటావు, 80 years వరకు బతుకుతావు అని చెప్పేసి అనుకోమంటే కష్టం. ఈ టర్నింగ్ తిరిగి అక్కడ పోయే లోపలికి ఏమైనా యాక్సిడెంట్ అవుతుంది అంటే ఏమో అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటాం. భూకంపం వస్తుందంటే అవ్వచ్చు అని అంటాం. రాదు అని చెప్పడానికి ఎందుకు ఆ నమ్మకం క్రియేట్ కావట్లేదు? ఎందుకు అంతటి విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకోవట్లేదు? విశ్వాసము బలమైనటువంటి నమ్మకమే జీవితం అన్నమాట. భయం ఆల్మోస్ట్ చావుతో సమానమైనటువంటిది. మనము అలవాటు చేయాలి. ఒక్క రోజులోనే పాజిటివ్ పర్సనాలిటీస్ అనేది బిల్డ్ కావండి. దాన్ని మనం చూడగలగాలి. మన గతాన్ని మనం తవ్వి చూసుకున్నాము అని అంటే ఏదైనా జరిగింది అని అంటే అది మన పాజిటివ్గా జరిగింది, అద్భుతమైనటువంటి లైఫ్ అయ్యి ఉంది. ఏది జరిగినా కూడా అంటే పాజిటివ్ థింకింగ్ అని అంటే ఓన్లీ మంచి జరుగుతుంది అని అనుకోవడం కాదు. ఈవెన్ చెడు జరిగినా కూడా దాంట్లో ఏదో మంచి ఉంది అని వెతకడమే పాజిటివ్ థింకింగ్ అనమాట. మీ దాంట్లో చెడు జరిగినా కూడా ఓకే, మేబీ ఇట్లా తిరిగి అది నాకు మంచిగా రాబోతుందేమో అని చెప్పి అనుకుని ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది, యాటిట్యూడ్ అంతా మారిపోతుంది, లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందండి. దట్స్ ఇట్. ఓకే, గిరీష్ గారు, మీరు మొన్న మధ్యన ఒకసారి చెప్పడం కూడా జరిగింది, మనసుతో ప్రయాణం చేయాలి అని చెప్పి. ఒక కాలర్ కూడా ఇప్పుడు కాల్ చేశారు కానీ కడైపోయింది. సో మరి దీన్ని ఎట్లా అంటారు? మనసుతో ఎట్లా ప్రయాణం చేయగలం మనం? ఇప్పుడు మనము ఇతర వ్యక్తిత్వాలతో అందరితో మనం కలవడానికి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఏవైతే మనము ఉబలాట పడుతున్నామో మనతో మనం మాట్లాడుకోవడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదండి. అంటే మనతో మనం మాట్లాడుకోవడం ఏంటి, చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ జనాలు ఏదో అనుకుంటారని అనేసి. నువ్వు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, ఇది ప్రతి ఒక్కరు. నువ్వు పుట్టింది నీ కోసం. నువ్వు చనిపోయేటప్పుడు నువ్వు ఒక్కడివే మాత్రమే వెళ్తావు, వచ్చేటప్పుడు నువ్వు ఒక్కడివే వచ్చావు, ఇంకెవరు రాలేదు నీతో పాటు. సో కడదాకా ఉండేది నువ్వే, నీతోనే. కాబట్టి ఈ క్యారెక్టర్ అనేది చాలా గొప్పదనమాట. అంటే మనతో మనం మాట్లాడుకోవడం అంటే రివ్యూ చేసుకోవడం అంటే, సింపుల్ చెప్పాలి అని అంటే ఈరోజు మార్నింగ్ నుంచి ఏం చేశాను నేను, ఎటువంటి వర్క్స్ చేశాను, దీనివల్ల నాకు కలిగిన లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అరే నిన్న ఈ వర్క్ అనుకున్నానే ఎందుకు చేయలేకపోయాను, బికాస్ ఆఫ్ ఈ కారణాల వల్ల. సింపుల్. రేపటి నుంచి ఇది ఇంపార్టెంటా మనకి అని చెప్పి మనం పర్సనల్ రివ్యూస్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు చాలా సింపుల్గా చెప్తున్నాను అందరికి అర్థమయ్యే లెవెల్లో. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక టార్గెట్స్ పెట్టుకున్నాం. లైక్ ఈ వర్క్ కంప్లీట్ అవ్వాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అండ్ ఆఫ్టర్నూన్ మీల్ కంప్లీట్ చేయాలి, లేకపోతే ఈవినింగ్ ఇంకేమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేయాలి, ఇల్లు సర్దుకోవాలి, లేకపోతే ఏదైనా కానివ్వండి వాళ్ళ వ్యక్తిగతాలకు సంబంధించింది. ఆ టార్గెట్ అయిపోయిన తర్వాత పెట్టుకున్నారు మార్నింగ్, దాన్ని రివ్యూ అని అంటాం. అది కాలేదు.
సాయంత్రము అసలు ఇది ఎందుకు కాలేదు అన్నది ఒక్కసారి ఆత్మపరిశీలన అనమాట. ఆత్మపరిశీలన మనతో మనం మాట్లాడుకోవాలి. అరే ఎందుకు కాలేదు ఈ వర్క్? నేను మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? నిద్ర లేట్గా, అంటే మేము లేయడం లేట్ అయ్యింది. ఓకే, ఎందుకు లేట్గా లేసావు? నిన్న రాత్రి త్వరగా 2 గంటలకు 3 గంటలకు నిద్రపోయావు. ఓకే, దీనికి నిద్రపోవడానికి గల కారణాలు ఏంటంటే వేస్ట్ టాపిక్స్, సబ్జెక్టులు ఏవో ఉండొచ్చు. ఓకే, ఇక నుంచి ఆ టాపిక్స్ని పక్కన పెడతాం, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని చెప్పి మనతో మనం మాట్లాడుకోవాలి. మనతో మనం మాట్లాడుకోవడం అని అంటే మనకు మనం గైడ్లైన్స్ ఇచ్చుకోవడం, మనతో మనము సెల్ఫ్గా ఇంట్రెస్ట్ చూపించడం. రేపటి నుంచి నేను ఎర్లీగా నిద్రపోతాను అనేసి చెప్పి ఆ టైం రావడంతోనే మ్యాక్సిమం నిద్రపోవడానికి ప్రయత్నం చేయటం, ఇక మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టడం. అలా చేసుకుంటూ వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే మన సబ్కాన్షియస్, మన అంతరాత్మ ఎప్పుడైతే దీని మాట వినడం అన్నది మనం అలవాటు చేసుకోవడం జరుగుతుందో మనలో మంచి సాన్నిధ్యం ఏర్పడటం జరుగుతుంది. మంచి సాన్నిధ్యం వల్ల మంచి అభివృద్ధి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి విజయమే అండి. చాలా బ్యూటిఫుల్ టిప్ అనమాట ఈరోజు మనం ఏదైతే ఇచ్చింది. ఇది నిజంగా కనుక ఆచరించగలిగితే మీ జీవితాలు మొత్తం మారిపోతాయి అనమాట. చాలా వరకు చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సెల్ఫ్ రివ్యూ, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏదో మాట్లాడుకోవడం అని అంటే ఎరా బాబాయ్ ఏంట్రా మామ అది ఇదని చెప్పి అనడం కాదు. సింపుల్గా చెప్పాలి అని అంటే మనతో మనం కమ్యూనికేట్ చేయటం. ఎట్లా ఉంది, ఏం జరుగుతూ ఉంది, ఈరోజు నన్ను వేస్ట్ చేసేసిన టాపిక్లు ఏంటి, ఇది మనకు అవసరమా, రేపటి నుంచి ఈ టాపిక్లు స్లోగా వదిలేద్దాం. స్మోక్ చేసే అలవాటు ఉంది అని అనుకోండి, ఎగ్జాంపుల్, మార్చలేకపోతున్నారు. ఎంతకాలం నుంచి ప్రయత్నం చేస్తున్నావు? సరే, ఇప్పుడు నువ్వు స్మోక్ చేయడం వల్ల నీకు వచ్చిన లాభాలు ఏంటి అన్నది మన మనసుతో మనం మాట్లాడుకోవాలి. ఏమీ లేదు, కిక్ ఇస్తుంది అని అన్నారు. వచ్చే నష్టాలు ఎన్ని ఉన్నాయి? హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, లైఫ్ ఖరాబ్ అయిపోతుంది, జనాల దగ్గర చెడ్డ పేరు వస్తుంది. అండ్ నేను అనుకున్న వ్యక్తిగత లక్షణాలని ఈ యొక్క స్మోక్ నన్ను ఉపయోగపడుతుందా? ఇలా ఉపయోగపడనప్పుడు దీన్ని వదిలేయచ్చు కదా అని చెప్పి బలంగా చెప్తే ఇట్ సెల్ఫ్ అది నికోటిన్ని డెవలప్ చేయగలిగే శక్తి ఉంటుందండి. సింపుల్గా చెప్పాలి అంటే ఎండార్ఫిన్స్, ఆక్సిటోన్స్, డోపమైన్స్ ఇవి నిజంగానే మనకు అంత కిక్నిచ్చేటువంటి కెపాసిటీని కలిగి ఉంటాయి. అంటే మన లోపల ఉన్నటువంటి హెల్దీ హార్మోన్స్ అని అంటాం. సో మనం ఎప్పుడైతే ఇలా బలంగా కోరుకుంటామో అటువంటి కిక్ని మనకి ఇస్తూ ఉంటుందన్నమాట. ఇంకా డ్రగ్కి దూరం అయిపోవచ్చు, ఆల్కహాలిక్కి కూడా దూరం అవ్వచ్చు అనమాట. ఆల్కహాలిక్ పేషెంట్లు ఉన్నారే అని అనుకోండి, మీరు కిక్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్రీగా కూర్చొని మాట్లాడుకోండి. తాగడం వల్ల ఏం వస్తుంది? తాగడం వల్ల లివర్ ఖరాబ్ అవుతుంది కానీ బలం అయితే రాదు. సో పోను మీ జీవితం ఇంకా భ్రష్టు పట్టిపోతుంది, దానికి అడిక్షన్ అయిపోతారు. అదేంటి మీకు అడిక్ట్ అంటే మీరు మందుకేంటి మీరు అడిక్ట్ అవ్వడం, మందు మీకు అడిక్ట్ అవ్వాలి. మీరు ఎప్పుడు కావాలి అని అంటే అప్పుడు తాగలిగే, లేకపోతే దాన్ని పూర్తిగా వదిలేయగలిగేటట్టుగా ఉండాలి. మీ మీద మీకు అడిక్షన్ ఉండాలన్నమాట. ఆ అడిక్షన్ రావాలంటే ఏం చేయాలి? సెల్ఫ్ రివ్యూ అన్నది ప్లాన్ చేసుకోవాలి. సెల్ఫ్ రివ్యూ అంటే ఏంటి? ఇది ఒకటేని కాదండి, లేజీ థింగ్స్ కావచ్చు, పోస్ట్ పోన్ కావచ్చు, అండ్ ఇంకా కైండ్ ఆఫ్ పిల్లలు అంటే జనరల్గా యూత్ అవేర్నెస్, యూత్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి ప్రొనోగ్రఫీ మీద విపరీతమైనటువంటి ఫ్యాంటసీ అనేది ఒకటి ఉంటుంది. ఇట్లా ఉన్న వాళ్ళు కూడా లేదు అని అనుకుంటే ఇంకా ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ మీద కావచ్చు, వీటన్నిటిని కూడా సెల్ఫ్ రివ్యూ వేసుకోవడం వల్ల స్లోగా తగ్గించుకుంటూ పోతాం. ఒక 45 డేస్ 90 డేస్ నువ్వు తినకపోయినా ఆ 90 డేస్ నీ రివ్యూని మాత్రం నువ్వు ఫాలో కావాలి కంపల్సరీ. సో ఈ విధంగా మనం కనుక చేసుకుంటూ వచ్చామని అనుకోండి, సెల్ఫ్ గైడ్లైన్స్ అనేది ఏర్పడుతుంది. చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది. ప్రపంచంలో గొప్పవారుగా కీర్తించబడ్డ ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ గైడ్లైన్స్ రూల్ మీదే పోతూ ఉంటారు. అండ్ దానివల్ల ఏమవుతుంది అని అంటే మనం పరిణితి చెందుతూ పోతూ ఉంటాం. దీనికి మించి పీకే పని ఏమీ లేదు అని మన మనసుకు అలాగే చెప్పాలన్నమాట. అంత బాగా చెప్తే దాన్ని అర్థం చేసుకుంటుంది అనమాట. దీనికి మించి నువ్వు పీకే పని ఏమీ లేదులే కానీ ఇది పక్కన పెట్టు, ఇది ఇంపార్టెంట్, ఇది నువ్వు చేస్తే దీనివల్ల నీకు ఇన్ని లాభాలు వస్తాయి, ఇన్ని బెనిఫిట్స్ వస్తాయి, దీనివల్ల సమాజం నేను గుర్తించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి దానికి చెప్పాలి. అప్పుడు చెప్పడం అన్నది మనం బాగా అలవాటు చేసామని అనుకోండి, ఇక అది పాజిటివ్ చూడడం జరుగుతుంది, మంచి అద్భుతాలు సృష్టించుకోవచ్చు. ఓకేనండి, కాల్స్ తీసుకుందాం. హలో. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బాబు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? గుంటూరు నుంచి మేడం. కొంచెం గట్టిగా మాట్లాడండి. గిరీష్ గారు ఉన్నారు, చెప్పండి. హలో. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. బాగున్నానండి. నేను అంటే మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటానండి. మీ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే సార్, నేను అంటే 10 మంది చేత పని చేపిస్తూ ఉంటాను సార్. ఒక్కొక్కసారి ఏంటంటే కోపం వచ్చింది అంటే వాళ్ళు పని చేయరు చెప్పింది, ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు కొంచెం తాగుతా ఇది చేస్తూ ఉంటారు. అంటే ఆ పని అనేది ఎట్లా చేయించుకోవాలి అంటే దాని గురించి అడుగుదామని సార్. షూర్ అండి, షూర్ చెప్తాను మీకు. జనరలీ నేను చెయ్యాలి లేదా చేయించాలి అనే తత్వాలు 2 ఉంటాయండి. ఓకే,
మనకు వర్కే కావాలి అని అనుకోండి, మనం పోయి చేయించాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన ఎవరైనా ఒక క్యాండిడేట్కి ఇచ్చేసి ఈ వర్క్ కంప్లీట్ కావాలి అని చెప్పి కనుక మనం కనుక పురమాయించాము అని అనుకోండి, మీ మీద స్ట్రెస్ తగ్గిపోతుంది, మీరు మంచిగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. మీకు ఏదైనా వర్క్ కావాలంటే ఈ డైరెక్ట్ పర్సన్తో అడిగి, అంటే లైక్ సూపర్వైజర్ సేమ్ కొంతమంది ఉంటారనమాట, నిజంగా పని పిచ్చోళ్ళు ఉంటారు, చాలా వరకు చెప్పాలి అని అంటే పని 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 అని అడుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. రెండవది, మ్యాక్సిమం అందరం మనము ఫెయిల్యూర్ అయ్యేది ఎక్కడ అంటే మనకంటే మేధావులను తెచ్చుకోవడానికి ఇష్టపడం. అది పెద్ద ప్రాబ్లం అనమాట. ఆల్మోస్ట్ బిజినెస్ సినారియోలో కావచ్చు, బయట కావచ్చు, మనకంటే మేధావితో మనం కనుక కలిస్తే ఎక్కడ మనల్ని ముంచేస్తాడేమో, ఎక్కడ మన బిజినెస్ని క్యాప్చర్ చేసేస్తారో అనే ఒక ఉద్దేశంతో చాలామంది తనకంటే తక్కువ వాడిని, అంటే తెలివిలో తక్కువగా ఉన్నవాడిని, స్కిల్ లెస్ ఉన్నటువంటి వాడిని తెచ్చుకోవడం జరుగుతుంటుంది. మనకంటే తక్కువగా తెలివితేటలు ఉన్నాడు, మనకంటే తక్కువ రిజల్ట్ వస్తాడు, కానీ మనకంటే అద్భుతాలు ఇవ్వడు కదా. సో ధైర్యంగా బలమైనటువంటి వాడిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అండ్ వాళ్ళకి ఆ వర్క్ని పురమాయించండి. వాళ్ళు చేసే విధంగా ఉంటుంది. మీకు స్ట్రెస్ తగ్గుతుంది, మీ మీద ఒత్తిడి తగ్గుతుంది, మీరు ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఆటోమేటిక్గా మీ వర్క్ అనేది మీకు కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అండ్ మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా బ్యూటిఫుల్ టిప్స్ కావాలి అని అనుకుంటే ఈ స్టాఫ్ వీటన్నిటి గురించి మీకు వెల్తీగా బాగా డెవలప్ అవ్వాలి అని అనుకున్నాము అని అనుకోండి, కుబేర ప్రక్రియ క్లాసెస్ ఉన్నాయి, దానికి రావడానికి ప్రయత్నం చేయండి, చేంజ్ అయిపోతుందండి. అది సరేనండి, మరొక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు నా పేరు ఇందిరా అండి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో నమస్కారం అండి. నమస్తే, చెప్పండి ఇందిరా గారు. టీవీలో చూసినప్పుడు సినిమాస్ లో బాధ కలిగిన సీన్స్ వస్తాయి కదండి. అవునండి అవునండి. అది మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఎవరైనా బాధ గురించి చెప్తున్నప్పుడు మనం వాళ్ళకి చెప్తుంటే ఎలా అని. ఓకే, నాకు గాట్ ఇట్. అంటే మనకి ఏదైనా ఎమోషనల్ సీన్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనకు తెలియకుండా మనకి ఏడుపు రావడము, బాధపడము ఇవన్నీ ఉంటుందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనకు తెలియకుండా ఎమోషనల్లీ ఫీల్ అయిపోతూ ఉంటాము. ఈ మూమెంట్లో మనం ఎలా ఫీల్ అవ్వాలి అని అంటే, జనరలీ మన మనసుకి ఆల్రెడీ నేను చాలా ఎపిసోడ్స్లో చెప్తూ ఉంటాను, మనకు బాధ అంటే అంత ఇష్టం అని అన్నది చాలా బాగా ఇష్టంగా ఉంటుంది అనమాట. తెలియకుండా మనం బాధకు బాగా అలవాటు అయిపోయి ఉన్నాం అనమాట. ఎందుకంటే ఎక్కువగా దాంట్లోనే ఉన్నాం. మీరు కనుక ఎమోషనల్లీ కనుక ఫీల్ కావట్లేదు అని అంటే మీరు మనుషులు కాదని, మీకేదో మానసికపరమైనటువంటి రోగాలు ఉన్నాయని చెప్పి, అండ్ మమ్మల్ని వెరైటీగా చూస్తారని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఎమోషనల్లీ ప్రతి ఒక్కడు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. సినిమాలాగా చూడాలి. ఆ ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో ఉన్నప్పుడు ఓకే, అది ఒక పాత్రలో భాగం. డైరెక్టర్ గారు తయారు చేశారనమాట ఆ స్క్రిప్ట్. అది ఆయనకు నచ్చినట్టు ఆ విధంగా తయారు చేశాడు. అదొక సినిమాలాగే చూసుకునేసి మళ్ళీ ఇమీడియట్లీ మన జీవితంలోకి మనం వచ్చేయాలి. బట్ చాలామంది ఏంటంటే సినిమాని మన జీవితాన్ని కంపారిజన్ పెట్టుకొని ఒక సినిమాలోనే ఉండిపోతారనమాట కొన్ని రోజుల పాటు, మళ్ళీ ఇంకొక సినిమా వచ్చేంత వరకు. సో ఏది నిజం ఏది అవాస్తవం అన్నది మన మనసుకి మనం బాగా ట్రైన్ ఇవ్వాలన్నమాట. సో వాటిని అంతా ఏంటంటే అక్కడి వరకు చూసి ఎంజాయ్ చేసేసి మళ్ళీ నార్మల్ లైఫ్లోకి రావాలి. ఎమోషన్స్ని ఎక్కువగా క్యారీ చేసే కొద్దీ మైండ్ దానికి అడిక్ట్ అయిపోయి మీకు అవి చాలా బాగా ఇష్టం అని చెప్పి మీ జీవితంలోకి ఇంకా సమస్యల్ని తేవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ విధంగా మాట్లాడించడానికి అవకాశం ఉంటుంది, మనల్ని బలహీనులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు ఎమోషనల్లీ మిమ్మల్ని వీక్ చేసేటువంటి మూవీస్కి దూరంగా ఉండండి. బాగా నవ్వు తెప్పించేవి, ఆహ్లాదకరమైనటువంటివి ఇట్లాంటివి చూసి ఎంటర్టైన్ అవ్వండి. దట్స్ ఇట్ అండి. ఓకేనండి, మరొక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజేశ్వరి అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. రాజేశ్వరి అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి రాజేశ్వరి గారు, చెప్పండి. నమస్తే అండి గిరీష్ గారండి. నమస్తే అండి, చెప్పండి. నేను లోకల్లో ఉన్నానండి. ఎంత హ్యాపీగా ఉందో తెలుసండి గిరీష్ గారు. నాకు మా పిల్లల ద్వారా మంచి రిజల్ట్ వచ్చిందండి మార్నింగ్ నాకు. ఓకే, నేను అనుకున్నది కరెక్ట్ గా అక్కడ నాకు ఆన్సర్ దొరికిందండి మా బాబు ద్వారా. ఓకే అండి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి నేను ఈ కాల్ చేస్తానండి గిరీష్ గారు. ఓకే అండి. ఎంత థ్యాంక్స్ చెప్పాలండి మీకు. అంటే మీరు అమృత ప్రక్రియ క్లాస్ చేశారు కదా నిన్న, సో ఎలా ఉంది? చాలా హ్యాపీ అండి. ఎలా ఉందంటే ఏం చెప్పలేదు, ఇంకా మమ్మల్ని పాజిటివ్ గా పంపారండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఏంటండి, చాలా హ్యాపీగా ఉందండి గిరీష్ గారు. కృతజ్ఞతగా చేస్తున్నానండి. నేను మిమ్మల్ని ఏం గర్భ సందేహాలకు వచ్చిన లేనండి. పాజిటివ్ ఎలా వచ్చిందన్నదే మీరు చెప్తానండి. నేను ఇంకా స్టార్టింగ్ లో ఉన్నానండి, క్రియలు అన్ని కూడా చేయలేదు. స్టార్ట్ అవుతున్నాను లోకల్లో చెల్లి నేను ఇక్కడ ఉన్నామండి కొట్టపల్లిలో. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. ఆవిడ నిన్న క్లాస్ వీళ్ళు అటెండ్ అయ్యారు. చాలా హ్యాపీ కూడా ఫీల్ అవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు నరసింహారెడ్డి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఎక్కడేపట్నం కదా. చెప్పండి, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే గిరీష్ గారు. నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే సార్. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. మీ వాయిస్ క్లియర్గా లేదండి. ఐఎమ్ అనేబుల్ టు నమస్తే అండర్స్టాండ్. నమస్తే అండి. యా, నమస్తే నమస్తే నమస్తే, చెప్పండి. కృష్ణారెడ్డి గారు, మీరు టీవీ చూడకుండా మాట్లాడండి, చెప్పండి. చెప్పండి సార్, నేను కుటుంబ గురించి అడగాలనుకుంటున్నానండి. దాంట్లో ఇప్పుడు ధనవంతుడు కావాలంటే తప్పకుండా ఏదైనా ఒక వస్తువు అమ్మాలి, అవతల కొనాలి కదండి. మరి ఇప్పటికీ మనం ఎన్నో రకాల వస్తువులు ఉత్పత్తి చేయటము కావడం జరుగుతుంది. మీరు ఇప్పించే కుబేర ప్రక్రియలో ఎలా ఉంటుంది క్లాసు? దానికి సంబంధించిన టిప్ ఏదైనా చెప్తారా? షూర్. అంటే వస్తువే అమ్మాల్సిన అవసరం లేదే, ఐడియాలజీ కూడా అమ్మచ్చు. తెలివి ఉండాలే కానీ భూమి మీద ఏమన్నా చేయొచ్చు. ఎన్నో రకాలుగా ఉన్నాయన్నమాట. వస్తువు ద్వారే వస్తు మార్పిడి విధానమే కాదు, ఆలోచన, సర్వీస్, లాట్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. డీలింగ్ చేయొచ్చు, ఐడియాలజీ సెల్ చేయొచ్చు. ప్రపంచంలో చాలా చాలా గొప్ప వాళ్ళందరూ ఆ విధంగానే తయారనమాట. ఇల్యూషన్లో నుంచి ఇల్యూషన్ క్రియేట్ చేయొచ్చు. సో అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు అనమాట. దీనికి ఇదే రూల్ ఉండాలి, అదే రూల్ అంటూ ఏమీ లేదు. మనీ కావాలి అని అనుకున్నాం, మనకు సంకల్పించామనుకోండి, డబ్బు ఎన్నో రకాలుగా రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. డబ్బుని జనరల్గా అందరిలో ఏంటంటే ఒక వ్యతిరేక భావన ఉంటుంది. డబ్బు అనగానే ఇది చెడ్డవారి దగ్గర ఉండేటువంటి నిక్షేపము, డబ్బు అనగానే చాలా కష్టపడితే వచ్చేది అని ఒక ఫీలింగు, డబ్బు అనగానే అది ఏదో బ్రహ్మ పదార్థము, జడ పదార్థము అన్నటువంటి ఫీలింగు. ఇలాంటివి చిన్నప్పటి నుంచి మనం తీసుకున్నాం. డబ్బు ఎక్కువగా ఉన్నందువల్ల కష్టాలు ఎక్కువ వస్తాయి, ఖర్చులు ఎక్కువ చేస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. ఇట్లాంటి కథలన్నీ విని 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 ఏంటంటే మనం ఒక రకమైనటువంటి ఫీలింగ్ లోపలికి వెళ్ళిపోయాం. మనకి డబ్బు అంటే అదొక భయంకరం కనబడుతూ ఉంటుంది, జోకులు వస్తుంటాయి డబ్బుల మీద. అదే నిజంగా డబ్బుని ఒక పరమాత్మలాగా కనుక చూడగలిగి, అది దాని యొక్క అవసరాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే, దాని యొక్క ఇంపార్టెన్స్ కనుక తెలియజేసుకోగలిగితే డబ్బు ఆటోమేటిక్గా వస్తుందండి. గాలి ఈ పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళకి, ఈ కోర్స్ చదువుకున్న వాళ్ళకి, ఈ యొక్క జెండర్కి మాత్రమే వస్తుంది అనేదంటూ ఏమీ లేదు, ఎవరికైనా వస్తుంది. సిమిలర్గా డబ్బు కూడా అంతే అండి. వీళ్ళకి మాత్రమే వస్తుంది, వీళ్ళకి రాదు అలా అంటూ ఏమీ లేదు. ఎవరైనా సరే ప్రయత్నిస్తే ఖచ్చితంగా దొరుకుతుంది, వస్తుంది. సో దానికి ఏంటంటే కొన్ని మెథడాలజీస్ ఉంటాయి. మన మైండ్లో దాని మీద ఒక బలమైన నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అదే కుబేర ప్రక్రియ క్లాసెస్ అండి. అది అలాగే గిరీష్ గారు, నెక్స్ట్ మళ్ళీ క్లాసెస్ ఎప్పుడు ఉన్నాయి? 9, 10, 11 స్టూడెంట్స్ కోసం అఖండ విద్యా ప్రక్రియ. అది మరలా జనవరిలో కూడా క్లాసెస్ ఉంటాయండి. ఇంక నుంచి అన్ని పెడుతున్నాము. అండ్ 16, 17, 18 వచ్చి కుబేర ప్రక్రియ క్లాసెస్, 22nd, 23rd, 24th అమృత ప్రక్రియ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. అండ్ జనవరి నుంచి అద్వైత యోగా అనే ఒక సరికొత్త కాన్సెప్ట్ తీసుకుని వస్తున్నాము. ఇంకా మంచి బిల్డ్ చేస్తున్నాం దాన్ని. సో దాన్ని కూడా తీసుకురావడం జరుగుతూ ఉంటుందండి. సో త్వరలో మన ప్రేక్షకులకి దాని గురించి కూడా అది ఒక సపరేట్ ఎపిసోడ్ లాగా తీసుకుంటామండి. ఎక్సర్సైజెస్, హౌ టు చేంజ్ దేర్ లైఫ్, ఇలాంటివన్నీ కూడా. అది మ్యాక్సిమం మేము ప్రతి ఒక్క ఊరికి, ప్రతి గ్రామానికి కూడా ఎక్కువ ఫీజు లేకుండా, అంటే మేము చాలా వరకు ఫ్రీగా చెప్పాలన్నటువంటి ఐడియాలజీలో ఉన్నామన్నమాట. ప్రతి ఒక్కరికి తెలియచేయాలనేసి. అంటే చాలామంది వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు కదా, మా ప్రాంతానికి రారా, మా ప్రాంతానికి రారా, అది ఇది అని చెప్పేసి. అందరికీ దగ్గరికి రావడానికి కుదరకపోవచ్చు, బట్ కాన్సెప్ట్ని మీ అందరికి దగ్గరికి తీసుకురావాలన్నటువంటి ఐడియాలజీలో ఉన్నాం. మేము అందరికీ సేవ చేయాలనేటువంటి ఐడియాలజీ, బట్ పరిస్థితుల కోసమే చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ చక్కదిద్దుతూ ఉన్నాయి. భగవంతుడు కూడా సహకరిస్తున్నారు. అందరూ కూడా మంచి అవకాశం లభిస్తుంది కాబట్టి భవిష్యత్తులో తీసుకుని వస్తున్నారు. సరేనండి, ఈరోజు సెల్ఫ్ రివ్యూ చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే విషయాల గురించి తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అండి. ఇది ఇవాళ అద్వైత క్రియ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.